మాట్లాడండి. ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బామ్మర్తి వాళ్ళ బంధువులు వచ్చి ఇది మాకు యాక్సిడెంట్ అని మేము రాసేయండి, మేము ప్రమాదం అని అనుకోవడం లేదు, మేము కల్లారా చూసాం ఇది యాక్సిడెంట్ అని రాయిస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబ సమస్య కాదు. చూస్తున్నారు పోలీసు వారు ఏం చెప్తారు?
నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. మీరు ఏ విధమైన దర్యాప్తు మీద ఏ విధమైన అనుమానాలకి తావు లేదు. నెంబర్ 1, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తులో మీరు ఎవరు ఏం చెప్పాలనుకున్నారో మీ వాంగ్మూలాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజుతోటే వెంటనే శవ పంచనామా అయింది, వెంటనే పోస్ట్ మార్టం కూడా అవుతుంది. అందులో క్లియర్ గా ఏ విధంగా చనిపోయారని క్లియర్ గా వస్తుంది. పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ కావాలండి. ప్రతి పెద్దలకు, దైవజనులకు, పోలీస్ ఆఫీసర్స్ కి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అందరికీ నా హృదయపూర్వకంగా మనవి చేయనిది ఏమనగా, మీరు ఒక్కసారి సమన్వయం పాటించండి. న్యాయము జరిగించమని మనం అర్థించాము, వారు మనము అర్థించిన ఆ వినతి అంగీకరించారు. న్యాయము జరగాలని కోరుతూ ఉన్నాను. అందరి పక్షంగా జరగాలని కోరుతూ ఉన్నాను. మీ అందరి పక్షంగా ఎస్పీ గారికి విన్నాను బాబు ఆన్ అయింది. దయచేసి అందరూ వినండి. ఈ రోజు జరిగింది చెప్పండి. సీసీటీవీ ఫుటేజ్ గంటలో వస్తారని చెప్పారు. దాదాపు 6 ఇంట్లోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నేను సంతృప్తి చెందలేదు. అది యాక్సిడెంట్ అనడానికి సీసీటీవీ ఫుటేజ్ లో ఎటువంటి ఆధారం కూడా లేదు. ఖచ్చితంగా ఇది చంపేసి అక్కడ పడేశారు. యాక్సిడెంట్ అయిన విషయాలు ఎక్కడా లేదు. కానీ పోలీసులు మార్నింగ్ నుంచి కూడా ఇది యాక్సిడెంట్ అని అందరినీ నమ్మించడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా నాకు నమ్మకం లేదు. మీరు వాళ్ళ భాస్కర్ గారి యొక్క బామర్తల్ని బలవంతం పెట్టి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద దాడులు ఎక్కువ జరుగుతాయి. అర్జున్ గారు నాకు బాగా తెలుసు, విశాఖపట్నం నుంచి నాకు బాగా తెలుసు, అడిషనల్ ఎస్పీ గారు నాకు తెలుసు. నేను ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నా, నిజంగా ఇది ఒక మాట ఆగండి,
ఒక నిమిషం ఆగండి. ఎస్పీ గారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇది నిజంగా ఒకవేళ యాక్సిడెంటే అయితే ఎంతవరకు ప్రాపర్ సీసీటీవీ ఒకవేళ ఫుటేజ్ రిలీజ్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళిపోతారు సార్. సార్ దీని మీద చాలా అనుమానం ఉంది సార్. దయచేసి నా మాట, నా మనోభావాన్ని నా స్నేహితుల మాటలో అర్థం చేసుకోండి. దయచేసి ఎస్పీ గారు నేను ఒక నిమిషం సార్. మన చట్టాలు మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మీ అందరూ పోలీసు వారి చేతిలో లేనటువంటి సీసీ ఫుటేజ్ అంటే ఏమి ఉండవు సార్. మీరు 10 నిమిషాల్లో తీసుకురాగలరు సార్. ఎంతమంది ఉన్నా సీసీ కూడా యాక్సిడెంట్ అయినట్టు ఒకటి చూపించండి మాకు, వెళ్ళిపోతాం అంతే సార్. ప్రాముఖ్యమైనటువంటి అంశం సార్. ఎస్పీ గారు నేను ఒకటే అడుగుతున్నా, డాక్టర్ గారుగా నేను ఒక మాట ప్రశ్న వేస్తా ఉన్నాను. ఆయన హెల్మెట్ పెట్టుకున్నది, నడుపుతున్నది రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, కానీ ఆయన పెట్టుకున్నటువంటి హెల్మెట్ జావా ఇండియాది కాదు. ఇంజురీ అయ్యి ఎమటోమా అంటే వైద్య పరిభాషలో రక్తం గడ్డకట్టే ఛాన్సెస్ లేవు. కానీ సార్ ఎస్పీ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, ఎస్పీ గారు విశాఖపట్నంలో చాలా మచ్చలేనటువంటి ఆఫీసర్ గా మాకు తెలుసు. ఇక్కడ కూడా అదే నిరూపించుకోవాలనేది మా యొక్క బాధ సార్. మీరు చెప్పేది మేము విన్నాం. శ్రీనివాస్ గారు, మీ అందరి కోరిక మేరకు ఒక డైరెక్ట్ డిఎస్పీ శ్రీకాంత్ గారు సూపర్వైజర్ లో స్వయంగా ఆయనే దర్యాప్తు చేస్తారు ఈ కేసు, మీకు అనుమానాలు సేవ లేకుండా. మీ పోస్ట్ మార్టం కూడా వీడియోగ్రఫీ చేస్తారు. అలాగే పిఎం అయ్యేటప్పుడు మీరు ఎవరైనా మీ రిప్రజెంటేటివ్ కూడా ఉండొచ్చు. విశాఖపట్నం నుంచి 20 సంవత్సరాలు ఒక ఉన్నతమైన డైరెక్ట్ డిఎస్పీ గారి పర్యవేక్షణ ఇది మీ కేసుని దర్యాప్తు చేస్తున్నాను. మీరు మాకు అవకాశం ఇవ్వండి, సరైన రీతిలో సరైన మార్గంలో దర్యాప్తు చేస్తాము, న్యాయం జరిగేటట్టు చూస్తాము. దయచేసి తప్పుడు రూమలు నమ్మద్దు. మీరు శవ పంచనామా అవడానికి సహకరించండి. మీరు చెప్పినట్టు బయటకు అనుమానాన్ని తీసుకొచ్చారు. వాస్తవం కాదు, నాకు ఎస్పీ గారు చెప్పాల్సింది వాళ్ళ బావమరిది లోపల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కోరిల్ని సంతకం పెట్టించుకున్నారనే ఒక ఫాల్స్ స్టేట్మెంట్, నిజం స్టేట్మెంట్ అది ఎస్పీ గారు చెప్తారు.
గొడవ లోపల ఏం జరుగుతుంది, బయటకి ఏం వచ్చిందంటే సార్ బయటికి రావాలి. ప్రశ్నకి కరెక్ట్ మీరు సమన్వయాన్ని పాటించండి. చెప్తున్నా ఎందుకంటే జరుగుతుంది అనుకుంటారు. ఏంటి ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తున్నారు. ఎఫ్ఐఆర్ వేస్తారు. ఆ కంప్లైంట్ లెటర్ ఇప్పుడు మన దగ్గరుండి రాయిస్తున్నాం. ఏమని, ఇది అనుమానాస్పదమైన మృతి అని. మనకి ఇది ఎవరో కన్ఫర్మ్ చేయడానికి లేకుండా ఆపోజిట్ రాస్తున్నాం. దానికోసం ఎవరు ఆందోళన చెందకుండా అదే రాస్తున్నాం. వస్తా ఆయన సార్ ప్రొవైడ్ చేస్తారు. డిపార్ట్మెంట్ కి మనం సపోర్ట్ చేస్తాం. దయచేసి వినండి ఒకసారి. వారి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రవీణ్ పగడాల్ గారి యొక్క బామ్మర్ది వారి వచ్చారు. మాట్లాడింది వినండి. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే తర్వాత చర్యలు, తర్వాత పనులు చేస్తారు. కాబట్టి కుటుంబ సభ్యులు క్రైస్తవ సమాజాన్ని దీని మీద విజయ్ కుమార్ గారు కంప్లైంట్ బయట లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. అనుమానాస్పద మృతి అని రాస్తున్నారు. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం అయ్యే వరకు ఎవరు కదలదు, సైలెంట్ గా ఉండండి. రిపోర్ట్ బయట ప్రకాష్
పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. మనకి న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉందాం. అందరూ కూడా ఒక్కసారి గమనించండి. ఒక నిమిషం దయచేసి వినండి. ఎఫ్ఐఆర్ కట్టి ముందు ఆ కంప్లైంట్ చదివి వినిపించిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ పోలీసులు కూడా చాలా సహకరిస్తున్నారు. మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎవడు మాట్లాడకుండా ప్రకాష్ చదవాలి. రామన్ బయట అధికారులు ఎవడో మొత్తం చెప్తున్నాను లోపల పొద్దు నుంచి కష్టపడుతుంది అడెవడో చూడు మాత్రం చెప్పేసి రెండు మాటలు కొట్టారా అవదు. అడెవడో ఎక్కడి నుంచి వచ్చి అయిపోయిందో కొట్టారా. ఎఫ్ఐఆర్ చదవాలి. ఎవడో లోపల ఉన్నది కబుర్లు చెప్తున్నారు వచ్చి ఎక్కడో బయటికి రండి మొత్తం. జరుగుతున్నది ఏంటంటే చెప్పట్లేదు. వాను జరుగుతున్నది ఏంటంటే వాను జరిగేది కరెక్ట్గా రావాలి తెలియాలి. నేను చెప్తున్నాను కదండి. మైక్ తీసుకోండి. మైక్ తీసుకొస్తారు. రిటైర్డ్ సిఐ గారు అందరికీ తెలుసు. అందరు సమక్షంలో జరగాల. స్వప్నారాయణ గారు ఇందాక మాట్లాడిన డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తుందండి ఆవిడ. సరే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కింద రిటైర్ అయ్యారు. కానీ ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్, ఎఫ్ఐఆర్ గారు కంప్లైంట్ ఆ డిఎస్పీ గారు ఎవరైతే బావమర్ది ఉన్నారో ఆ బావమర్ది చెప్తా ఉంటుంటే ఆయన రాస్తున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ దశకి వెళ్ళలేదు. ఎఫ్ఐఆర్ ఇంకా వేయలేదు. ఆ కంప్లైంట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. అది రిటైర్డ్ సిఐ సాల్మన్ రాజు గారు చెప్పింది ఏంటంటే సస్పీషియస్ డెత్ కింద రాయమన్నారండి. ఆయన సస్పీషియస్ డెత్ కింద రాస్తామన్నారు. అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అది లోన్ జరుగుతున్న పరిస్థితి. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం, ఎందుకంటే పోలీసులు నమ్మలే, ప్రభుత్వాన్ని నమ్మలే. మనం ఎలా నిష్క్రమించగానే పోస్ట్ మార్టం చేసేసి అదే నేను ఎంపీగా నిర్భయ కేసు చూసాను. నిర్భయ అక్కడే చచ్చిపోయింది ఢిల్లీలో. కానీ ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళి, సింగపూర్ తీసుకెళ్లి 2 రోజులు ఉద్యమం నిన్న తర్వాత అక్కడ చచ్చిపోయిందని తీసుకొచ్చింది. కాబట్టి గవర్నమెంట్ అనేకమైన ఎత్తులు ఉపయోగిస్తుంది. ఎంపీ కాబట్టి నేను తెలుసు. కాబట్టి మనం అయితే మట్టుకు మనకి పూర్తిగా డౌట్ ఉంది. అది యాక్సిడెంట్ కాదేమో, హత్యేమో అని. అది ప్రూవ్ చేయండి పోలీసులు. ఆ సీసీ ఫుటేజ్ లో ఏమీ లేదు. ఆయన నేను చూసాను సీసీటీవీ, దాంట్లో హత్యని కానీ హత్య కాదని కానీ ఏమీ లేదు. ఆయన వెళ్తున్నది చూపించారంతే కానీ ఏమి కాదు. కాబట్టి పోలీసులే అది తేల్చాలి. మరో పోస్ట్ మార్టం వరకు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో మన మనిషిని ఒకరిని అలౌ చేస్తారు. ఫస్ట్ వినండి,
వీడియోగ్రఫీ చేయిస్తా అన్నారు, టీమ్ ఆఫ్ డాక్టర్తో పోస్ట్ మార్టం చేయిస్తా అన్నారు. ఇదే వాళ్ళు చెప్పింది. ఆ తక్కింది ఏం చేయాలన్నది మీరే నిర్ణయించండి, దాని ప్రకారం నేను ఫాలో అవుతాను. రిక్వెస్ట్ అండి సార్ అది సార్ ఒకసారి పర్లేదు సార్, మీకంటే సార్ ఇప్పుడు మిషన్ టైం చెప్పండి, టైం చెప్తే చూసామని చెప్పారు కదా. న్యాయం జరిగే వరకు ఎవడ ఎక్కడికి వెళ్ళండి లేదు, అందరూ ఎక్కడ ఉండాలి. అక్కడే పడిపోయినారు చెప్తున్నారు, వచ్చిందని చెప్తున్నారు. ఫ్రెండ్ అని చెప్తున్నాడు. సార్ ఏ టైమో చెప్తే మామూలు అని బట్టి మేము కాసుకుంటాం. చెప్పండి ఇప్పుడు ఏమండి ఎస్పీ గారు ఎంత క్లారిటీగా చెప్పారు ఎస్పీ గారు, నేను కాదు క్లారిటీగా చెప్పాను. సరే మరి రేపటి బియ్యం వరకు మాకు సహకరించాలి సార్. ఎస్పీ గారు ఆ కంప్లైంట్ చదివితేనే చేస్తాం. ఎఫ్ఐఆర్ కాపీ రాయడం పోస్ట్ మార్టం అన్నది 5-6 తర్వాత పోస్ట్ మార్టం చేయరు సార్. మాకు కంప్లైంట్ చదివి వినిపించాలి. అంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో నేను చెప్పాను అలాంటి కేసులు చేశాము. కాబట్టి మీరు దాన్ని బట్టి ఇక్కడ మీరు ఉండాలనుకుంటున్నారు, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, మీ మీదే పోలీసులు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎందుకంటే బీజేపీతో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా అండి. జనసేన వాళ్ళు ఈ మధ్య చర్చలు ఎన్ని ఉన్నాయో లెక్కెడుతున్నారు. క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, అలాంటి మాటలన్నీ కూడా వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయండి. దీన్ని పూర్తిగా మనం పూర్తిగా ఈ కేసు యాక్సిడెంట్ అని నిర్ధారించాలి. ఇక్కడ నుంచి అంతే. కొంచెంసేపు ఆగండి, అలా ఫ్రీగా ఉండండి కొంచెంసేపు. చదివించాలి సార్. రేపు ఏ టైం చేస్తారు మాకు ఆయన చెప్పేస్తారు. పర్లేదు, ఇదే కానీ మనకు చెప్పకుండా కంప్లైంట్ చదివి వినిపించే వరకు ఎవరు ఎక్కడ వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అందరూ. ఒక్కరిది కాదు ఇది. అప్పుడే ఎఫ్ఐఆర్ కట్టాలండి. ముందు పైకి వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఏం రాశారో మీరన్నా ఎవరన్నా చదవాలి. అక్కడ ఏం జరుగుతుందో అక్కడ మాకు రావాలి. డాక్టర్ గారు చదవమని చెప్పండి. లేదంటే లోపల వాళ్ళు ఎవరు కూడా బయట రారండి. అంటే సోపరా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కథలు ఎఫ్ఐఆర్ లో ఏదైనా రాయొచ్చు, కంప్లైంట్ కావాలి. మేము ఏదో చేసేసాం మాట్లాడేసాం కుదరదు. మన లీడర్ సార్ రండి సార్, మీరు ఇక్కడికి వచ్చి మైక్ లో అందరికీ చదివి వినిపించిన తర్వాతే ఎఫ్ఐఆర్. మన లీడర్స్ ఇష్టానుసారంగా చేస్తే పని అవుతుంది. అప్పుడు నన్ను సముదాయం చక్కర్లేదు, లేవు మా కొమ్ములు ఇది కాదు. ఆ లోపల ఇప్పుడు వచ్చిందా ఏమడుగుతున్నాం, కంప్లైంట్ చదవమని అడుగుతున్నాం. దానికి బాధ ఏంటి? అవునండి, రాసిన తర్వాత ఎఫ్ఐఆర్ మాకు తెలుసు.
కంప్లైంట్ చదివిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టండి. మీ మీద ఒంటి మీద చేయలేదు కదా ఇందాక నుంచి నొక్కేస్తాడు. ఇందాక నుంచి బయటికి చదివి వినిపిస్తారు. ఎఫ్ఐఆర్ కట్టించిన ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన చెప్తారు మళ్ళీ చింపరు కదా. మాకు తెలుసు ఎఫ్ఐఆర్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత చింపరు. ఎఫ్ఐఆర్ కాదు కంప్లైంట్ కష్టపడేవాడు లోపలికి వెళ్తాం, వాయించుకున్నవాడు తీసుకునేవాడు వెళ్తాం. వాయించుకొని ఒకరోజు బయటకు వస్తారని చూద్దాం. ఒక మాట. రెండోది ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలే. ఈ కంప్లైంట్ వెళ్తే ఎఫ్ఐఆర్ అవుద్ది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పంచనామా అవుద్ది. రేపు ఉదయాన్నే పంచనామా అయిన తర్వాత పాస్పోర్ట్ ఇవ్వాలా. డాక్టర్ గా మాట్లాడుతున్నాను, నా స్నేహితుడు కాబట్టి. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుద్ది. పోస్ట్ మార్టం విషయంలో డిమాండ్ ఏంటో చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక లైవ్ వీడియో చేయాలి. ఎస్పీ గారు ఒప్పుకుంటున్నారా మాట? వీడియో తీయాలి. రెండోది సరైనటువంటి ఎంక్వైరీ జరగాలనేది మన యొక్క డిమాండ్. అంతే కదండి, మీ అందరిది న్యాయం జరగాలి. రేపు పోస్ట్ మార్టం అయిన తర్వాత పిఎం రిపోర్ట్ లో ఏదైతే జరుగుతుందో, వీడియోగ్రఫీలో ఏదైతే వస్తుందో సర్జన్ పర్సన్ ఒక మాట ఏం చేద్దాం చెప్పండి. మీ తరపు నుంచి ఒక మాట చెప్పండి. ఒకరు చెప్పండి. మాట్లాడండి. ఎవరైనా డాక్టర్ గారు మా ఊడే, మేమే రప్పించామైంది. ఆయన అయినప్పటికీ మేము అలాగే మాట్లాడతాం. మాట చెప్పండి మీరు. మా టీం అది. ఇది స్టేట్ వైడ్ చేయొద్దు సార్. మతాల మధ్య ఇది ఫ్లో అయిపోయి లోపు ఒక మాట. మీకంటే నాకు పెద్ద స్నేహితుడు నేను. కాదండి, ఈ రోజు జరగాలి. పోస్ట్ మార్టం జరగాలంటే ఒకటి ఉంటుంది. కలెక్టర్ గారు పర్మిట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇంకా ఎఫ్ఐఆర్ నెంబర్ అలాట్ కాకుండా పంచనామా జరగడానికి కుదరదు. యాజ్ పర్ లా దీన్ని ఎంఎల్సి అంటారు, మెడికో లీగల్ కేసు సిబిఐ. అయితే ఒక మాట, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా. ఏది ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఎఫ్ఐఆర్ ఆగండి. కలెక్టర్ గారు పర్మిషన్ ఏం చేయాలంటే ఎస్పీ గారికి ఇవ్వాలి. ఎస్పీ గారు డిఎం అండ్ హెచ్ఓ గారు పంపించాలి, లెటర్ పంపించాలి. పంపిస్తే ముగ్గురు డాక్టర్లు అసైన్ చేయాలా. ఇదంతా జరిగేసరికి టైం పడుతుంది. ఆగండి సార్, మీకు తెలియదు సార్. వైద్య పరిభాషలో మాట్లాడుతున్నాను. ఏంటి ప్రాబ్లం? మాట్లాడండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాను సార్. నేనేమంటున్నానంటే ఆయన వాయిస్ తోటే మాట్లాడుతున్నాను. లోపల ఉన్న పెద్దలందరూ మన పక్షానే మాట్లాడుతున్నారు. దయచేసి నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. పోలీసు వారికి సహకరించండి. కంప్లైంట్ అవ్వకుండా ఏది జరగదు. కంప్లైంట్ వారి కుటుంబం ఏమిచ్చారంటే అది కూడా చెప్పడం కాదు సార్. బయట పేపర్ తీసుకొచ్చి పేపర్ బయట తీసుకొచ్చి చదవండి సార్. రాసిన తర్వాతే లోపల వినిపించడం కాదు. అది
గారు ఇంత కష్టపడి నిలబడినందుకు మీకు కృతజ్ఞతలు. మన ప్రగాఢ సంతాపాన్ని మన ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు శవ పంచాయతీ వారి యొక్క రక్త బంధువు అయిన అన్నయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి శవ పంచాయతీ పోలీసు డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా తీసుకుంటారు. పొద్దున్న ఆ శవ పంచాయతీ అయిపోయిన వెంటనే మన సూపరింటెండెంట్ గారు సిఎస్ఆర్ఎంఓ గారు ఖచ్చితంగా ఒక డాక్టర్ గారు వేసి పిఎంఓ ఇచ్చి మనకు పిఎంఓ చేయించి ఏమి జరిగిందో అని పోలీసు వారికి రిపోర్ట్ ఇస్తారు. ఇది రూల్ పోషన్. అందుకని మనం అర్థం చేసుకుందాము. థ్యాంక్ యూ. దయచేసి వినండి. కొంచెం మనం నేను చెప్పేది ఒకసారి దయచేసి వినండి. ఇప్పుడు ఏదైతే మనకి రిటైర్ సిఐ గారు ఎవరైతే ఉన్నారో సార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా. దయచేసి వినండి. మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం, అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశారు. రెండవది, అనేకమైన గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు. ఈ రెండు పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది. అంటే మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా, లేదంటే దేనితోన్నా కొడితే గాయమైందా, ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్ గా లేరు. వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు, మంచి మాట చెప్తున్నారు, మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకొకటి, రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫొటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుద్ది. ఊరికే చేయరు, అందరం ఉంటాం. అయితే నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు. నిజానికి బంధువులు ఉదయం వచ్చుంటే ఎప్పటికి పోస్ట్ మార్టం అయిపోయేది, వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవ్వలేదు. కాబట్టి దయచేసి అదన్నా జరిగేది ఇది, నెక్స్ట్ జరగబోయేది. మనం అందరం ఉండండి, ఓపికగా ఉండండి. నాకు బీకేఆర్ గారు మాట్లాడతారు ఒకసారి. యథాతథంగా లోపల జరిగాయి. రాసిన కాబట్టి ఇప్పుడు మనమంతా ఏం చేద్దామంటే మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పాస్టర్ పెద్దలు, ఏఐసిసి పెద్దలు రేపు ఉదయం జరగబోయే పోస్ట్ మార్టం దగ్గర వాళ్ళు ఖచ్చితంగా లోపల నాయకులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ప్రశాంతంగా మన ఇళ్లకు చేరుకుందాం. రేపు పోస్ట్ మార్టం అయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వబడుతుంది. సోషల్ మీడియా వేదికగా కానీ పాస్టర్స్ గ్రూప్ లో కూడా అప్డేట్ ఇవ్వబడుతుంది. దానిని బట్టి మీరంతా చేరుకునే అవకాశం ఉండొచ్చు. అప్పటి వరకు అందరూ సమయం పాటించండి. ప్రశాంతంగా ఎవరిళ్ళకి వారు వెళ్లాలని క్రీస్తు పేరిట ప్రేమతో మనవి చేస్తూ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు తెలియజేస్తూ, ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటే అప్పుడు మనమంతా మరలా ఇదే రీతిగా ఐక్యత చాటుదాం, న్యాయం కోసం పోరాడుదాం. క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. నిజంగా క్రైస్తవ వీరులుగా వచ్చినటువంటి మీ అందరి డిమాండ్ ప్రకారంగా ఇప్పటి వరకు పిటిషన్ ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు పిటిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పిఎం అవదన్నారు. పిఎం మార్నింగ్ చేయడానికి మన డిమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలండి. పిటిషన్ కాపీ
లైవ్ అంటే నేను చూడడానికి ఎవరు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. మెడికల్ టెర్మినాలజీ వేరే ఉంటుంది. నువ్వు పోస్ట్ మార్టం చూడడానికి కెపాసిటీ ఉంటుందండి. ఒక టీం ఉంటుంది. డాక్టర్ నేను డాక్టర్ గారిని లేకపోతే మనం అసైన్ చేస్తాం, గవర్నమెంట్ అసైన్ చేస్తుంది. దయచేసి అందరు కూడా వినండి ఒకసారి. మై డియర్ బ్రదర్స్, అందరికీ మీరందరూ కూడా కష్టపడి ప్రయాసపడి మన దైవజనులు మనం పోగొట్టుకున్నాం. ఆయన మీద ప్రేమతో మీరు అందరూ కూడా వచ్చారు అని బట్టి ప్రత్యేక వందనాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే గొడవలు ఏం చేయకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడానికి పోలీసులు మనకు సహకరించారు. రేపు ఉదయం పోస్ట్ మార్టం చేస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం అంతా కూడా. ఎవిడెన్స్ అన్ని కూడా ఇస్తారు, ఎలా జరిగింది, అది ఇన్సిడెంటా యాక్సిడెంట్ అనేది రేపు మార్నింగ్ కన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి అందరు కూడా కామ్ గా ఎవరి ఇళ్ళకి వెళ్ళండి. రేపు మార్నింగ్ మళ్ళా మనమందరం కూడా ఇక్కడ చేరుతాము. ఇప్పుడు నైట్ వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో ఒకవేళ లైవ్ ఇవ్వాలంటే డివిజన్లో ఎవరైనా ఇస్తారు, మీరు ఫాలోఅప్ చేయండి. రేపు మార్నింగ్ ఏ టైంకి రావాలని మీకు చెప్తాము. ఇప్పుడు ఏం గొడవ లేదు, కంప్లైంట్ ఇచ్చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ చేశారు. మార్నింగ్ PM చేస్తారు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళవలసింది ప్రేమకు మనవి చేస్తున్నాను. గొడవలు ఏమి లేకుండా ప్రశాంతంగా వెళ్ళవలసింది ప్రేమపూర్వక మనవి. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి ఒకటే విన్నపం అండి, ఇట్లాగా చాలా మంది క్రైస్తవుల మీద ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్న కారణంగా మనం ప్రవీణ్ ప్రగడాల్ గారికి జరిగిన విషయంలో మనం ఆలోచించవలసి వస్తుంది. అంతేకాదు ఎవరైతే బైబిల్ విషయంలో డిఫెండ్ చేస్తున్నారో వారి ప్రాణాలు కూడా ఎప్పుడున్నట్టు హెచ్చరించడం. క్రైస్తవ నాయకులు పెద్దలు ఇక్కడ మార్చురి దగ్గర ఈ రాజమండ్రి హాస్పిటల్లో జరిగినటువంటి దగ్గర ప్రధాన డిమాండ్ ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అనే దానికి ఒక స్పష్టమైనటువంటిది లేదు. ఎందుకొరకనంటే యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర ప్లేస్ దగ్గర మీరు ఎక్కడైనా చూడండి, ఏ హైవేలో కానీ లేదంటే ఏ ప్లేస్ లో కానీ చుట్టూ ఒక మార్కింగ్ చేస్తారు, ఒక ప్లేస్ చేస్తారు. అందులో క్రైస్తవ్యంలోనే చాలా మెజారిటీ కోరుకునేటువంటి వ్యక్తి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి హత్య చేయబడ్డాడు అని మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా ఆందోళన చేస్తున్నటువంటి TV9 లో ప్రెస్ అన్నింటిలో వస్తున్నటువంటి న్యూస్ విషయంలో కనీసం ఇందాక 2-3 గంటల సేపు నేను అక్కడికి వెళ్లి చూశాను. ఒక పోలీస్ గానీ లేదంటే అక్కడ ఏదైనా ఒక బౌండరీ గీసినటువంటి విధానం గానీ ఏదీ లేదు. అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు వస్తున్నారు, ఈ బండిని పట్టుకుని ఇదిగో ఈ బండి ఎలా యాక్సిడెంట్ జరిగింది, ఈ హెల్మెట్ కి ఇలా బ్లడ్ అంటుకున్నది, ఈ స్పెడ్స్ ఇలా ఉన్నది, మాస్క్ ఇలా ఉన్నది అని చెప్పేసి ఎన్నో రకాలుగా దాన్ని పట్టుకుని చెప్తున్నారు. మరి ఎవిడెన్స్లు ఎలా దొరుకుతాయి? ఎవిడెన్స్లు డెడ్ బాడీ దగ్గర మీరు మార్చరీ చేస్తే మీకు దొరికేస్తాయా? అక్కడ ఎవరు వచ్చారు, అక్కడికి ఎవరు రాకుండా ఎలాగా ముందు కనీసం అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. స్పాట్ దగ్గర ఇన్వెస్టిగేషన్ లేకుండా మార్చురీలో జరిగే దాని గురించి మాట్లాడతారేంటి? అసలు ఎక్కడ అక్కడ సీసీ ఫుటేజ్ కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగింది యాక్సిడెంట్. ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటే దానికి సంబంధించినటువంటి సరైన స్పందన లేదు, రెస్పాండ్ లేదు. ఏంటంటే ఇచ్చేసాం, పంపించేసాం వాట్సాప్ గ్రూపుల్లో. అందులో ఏమన్నారు, అది దూళ్ళేసిపోంది అంటది. దూళ్ళేసిపోంది ఎక్కడ లేచిపోంది? రాజమండ్రిలో లేచిపోందా, విశాఖపట్నంలో లేచిపోందా, లేదంటే విజయవాడలో లేచిపోందా? బోల్డ్ చోట్ల లేచిపోతుంది. స్పాట్ కావాలి కదా మనకి. ఆ స్పాట్ కరెక్ట్గా అదే వీడియోనా అక్కడ ఉన్నటువంటి నయారా బంక్ దగ్గర అది కాదా అనేటువంటి మనకి డిమాండ్ వద్దా? మనకి ప్రధానమైన డిమాండ్ వద్దా? కంప్లైంట్ రాసేసాం, ఎఫ్ఐఆర్ రాసేసాం, తెల్లవారుజాము పంచనామా జరిగిపోతుంది. పంచనామా జరిగిపోయినటువంటి దానికి డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇదే క్రైస్తవ్యం. రేపొద్దున వీళ్ళయ్యారు, రేపొద్దున మనం అవుతాం. ఏంటి దీనికి జవాబు? ఏంటి జవాబుదారీతనం లేదా దీంట్లో? ఒక పోలీస్ గారైనా బయటకు వచ్చి ఎందుకు దానికి చుట్టూ బౌండరీస్ పెట్టలేదనే దాని వరకు ఎవరైనా ఇప్పుడు వరకు చెప్పారా? దాన్ని అడిగారా? ప్రధాన డిమాండ్ అంటే అని అడిగారా? ఒకరైనా సరే ఎందుకు పెట్టలేదు అనే దాన్ని అడిగారా? మరి ఎవిడెన్స్ మాఫీ ఎలా చేస్తారు చెప్పండి? మీరు ఎవిడెన్స్ మాఫీ ఎలా జరుగుతుందో చెప్పండి. ఆ మాత్రం తెలియదా? మనం చదువుకోవట్లేదా? నెట్లలో చూడట్లేదా ఎవిడెన్స్ మాఫీలు ఎలా జరుగుతాయో? కొంచెమైనా సరే పెద్ద నాయకులు, పెద్ద వారు అడగవలసినటువంటి విధానములు అడగకపోతే మనకి న్యాయం ఎలా దొరుకుతుందండి? మీరైనా ఆలోచించండి కొంచెం. ఎందుకు పెట్టలేదు గట్టిగా అడగండి. ఈ రోజు మార్నింగ్ 8 గంటలకు వెళ్తాం, అక్కడ 8 గంటలకి ఇక్కడ ఎంత మనకు ఇక రేపు పొద్దున 8 గంటలకు ఏముంటదండి? అంబులెన్స్ లో బాడీ ఎక్కిస్తారా, హైదరాబాద్ వెళ్తుంది. ఏం జరుగుతుంది? అంతకు మించి ఏం జరగదు. ఏం జరుగుతుంది? రేపు పొద్దున 8 గంటలకు వస్తే ఏం జరుగుతుందండి? చెప్పండి. 8 గంటలకు వస్తే న్యాయం జరిగిపోతా చెప్పండి. పోస్ట్ మార్టం అవ్వకుండా ఏమవ్వకుండా పోస్ట్ మార్టం స్పాట్ జరిగినట్టు ఎవిడెన్స్ వద్దా మాకు? స్పాట్ లో ఎవిడెన్స్ వద్దా మాకు? బౌండరీ లేకుండా ఎవిడెన్స్ కూడా తారుమారు చేసి
చేస్తుంటే ఎవిడెన్స్ లేకుండా మాకు ఎలాగండి? మాట్లాడరంటే పెద్దలు మాట్లాడరంటే నాయకులు మాట్లాడరంటే స్పాట్ దగ్గర వదిలేసి పొద్దుట ఏమవుతుందండి? అవదావు గ్యారంటీ ఇస్తాను నేను. ప్రభుత్వం తరఫున వచ్చి 90% యాక్సిడెంట్ అని చెప్పి స్టేట్మెంట్ చెల్లిపోయి న్యూస్ లోనే ఎవరైనా మాట్లాడారంటే న్యూస్ ఛానల్ వెళ్ళవలసింది వెళ్ళిపోయింది. పక్క నుంచి ఎవిడెన్స్ చెడిపోతుంది అంతా పోయింది. ఎవిడెన్స్ దగ్గర ఒక రకమైనటువంటి సేఫ్టీ లేదు. అక్కడ ఎవరో ఒక కనీసం ఒక కానిస్టేబుల్ గారు కూడా లేరు ఉన్నారని చెప్పారు. నేనుండగా 1000 మంది వచ్చారు ప్రజలు. నేనుండగా 1000 మంది వచ్చారు. ఒక్క పోలీసు లేడండి అక్కడ. ఒక్క పోలీసు గారు లేరు అక్కడ. మరి ఎలా జరుగుతుందండి న్యాయం? పోస్ట్ మార్టం దగ్గరికి నువ్వు వెళ్ళిపో నిలబడితే నీకేం తెలుస్తుంది? మెడికల్లో కోస్తారు తెలీదా మాత్రం మెడికల్ గురించి? పలానా చోట యాక్సిడెంట్ అయింది తగిలింది అంటారు. ఏం తెలుస్తుంది నీకు వీడియోలోని? అడగండి, సరిగ్గా డిమాండ్ చేయండి. సరే డిమాండ్ లేకుండా వెళ్ళిపోతే మన క్రైస్తవ నాయకుల్లో ఐక్యత లేదు. ఉదయం చెప్పిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నిజంగా మాట్లాడితే ఎవిడెన్స్ లేకుండా అక్కడ అడగండి. ఎవిడెన్స్ లేకుండా అక్కడ అడగండి. ఇప్పుడు కాదండి బ్రదర్ ఇప్పుడు ఒక రేప్ జరిగింది అనుకో. రేప్ జరిగినటువంటి గదిలో అక్కడ ఉన్నటువంటి సీరం మొత్తం అంతా బ్లడ్ మొత్తం ఎవిడెన్స్ బాడీ క్లాత్ అన్ని తీసుకుంటారు కదా? తీసుకుంటారా? మరి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి. దీనికి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి సార్. చెప్పండి సార్. మీరు రేపు వచ్చి రేపు ఏం జరిగింది? జరిగింది రేపు ఉండదు కదా సార్. ఒకటే ఒకేసారి లోయ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒకేసారి ఇలా పడితే బాడీ ఇలా ఎగిరి పడతాం మనం. అంతే కదా? అంతేనా? ఇలా పడితే బాడీ ఇలా ఎగిరి పడతాం. మాత్రం కూడా తెలీదా మీకు? ఎక్కడ ఎవరు చేసి పంటలు చేసేసి బండి మీద పడేసాడు అని అడగడం లేదు మనకి. ఎందుకంటే రేపొద్దు తెల్లవారు ఏం జరుగుతుందండి? బాడీ తీసిన హైదరాబాద్ వెళ్తారు. చెప్పండి. ప్రపంచంలో నిర్భయ కేసులకే దిక్కు లేదు. జరిగిన తర్వాత అసలు ఒక పోలీసు కూడా అడగండి. ఎక్కడ ఉన్నా సారీ ఏం తెలుస్తుంది? ఇప్పుడు పిటిషన్ అడిగాం. పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వాల. ఫస్ట్ పాయింట్ పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వట్లా. పిటిషన్ ఇస్తానంటున్నారు. పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వకోకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే మాట్లాడేసి డిపార్ట్మెంట్ వాళ్ళే చదివేసి ఇప్పుడు పిటిషన్ ఫోటోలు తీసుకుంటాం అన్నా సరే, పిటిషన్ మాకు చేతికి ఇవ్వండి అన్నా సరే, ఎక్కడా పిటిషన్ చేతికి ఇవ్వకోకుండా ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. ఒకవేళ పిటిషన్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి కంటెంట్ రాసుకొని అదే కంటెంట్ మీద సంతకాలు పెట్టించుకొని రేపొద్దున ఎఫ్ఐఆర్ కూడా అదే అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇందాక తెలుగులో చెప్పింది వేరే, ఇంగ్లీష్ లో చెప్పింది వేరే. ఇంగ్లీష్ లో రాసింది వేరు, తెలుగులో చెప్పింది వేరు. ట్రాన్స్లేషన్ తప్పు చేశారు. కాబట్టి ఆ పిటిషన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. రావాలి. వచ్చిన తర్వాత ఆ పిటిషన్ బేసిస్ గానే ఎఫ్ఐఆర్ అయిందా లేదా, అదే సెక్షన్ లేదా అనేది మనోభావాల కోసం సాఫ్ట్ కాపీ రిలీజ్ చేయాలి బయటికి.